అమ్మాయి కోడలా, రేపొద్దున్న మా తరపున చుట్టాలు ఒక 10 మంది వస్తున్నారు. వాళ్ళందరికీ భోజనాలు ఇక్కడే, వంట చేయాలి. 10 మంది కంటే నేను ఒక్కదాన్ని వండలేను అత్తయ్య. మీకు తెలుసు కదా, పిల్లలిద్దరూ చిన్నవాళ్ళే, వాళ్ళని కూడా నేనే చూసుకోవాలి. 10 మందికి వంట చేయాలంటే రోజంతా కిచెన్ లోనే సరిపోతుంది. ఇంకా నేను వాళ్ళని చూసుకోలేను కదా. కానీ మీరు ప్రియా హెల్ప్ చేస్తే ముగ్గురం కలిసి చేసేయచ్చు. లేదంటే బయట ఆర్డర్ చేసామనండి. సుజీ, నా బైక్ కీస్ ఎక్కడ ఉన్నాయి కనిపించట్లేదు. మీరు నేను ఎక్కడ పెట్టారో అక్కడే ఉంటుంది, నేనైతే చూడలేదు. అయినా అక్కడ కీ హోల్డర్ ఉంది కదా, ఆఫీస్ నుంచి రాగానే అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. రోజు వెతుక్కోవాలంటే కష్టం కదా. నేను కూడా ఏదో ఒక పనిలో ఉంటాను, నేను వెతుక్కోవాలన్నా కష్టమే. రేపటి నుంచి ఆ హోల్డర్ తగిలించుకోండి. వదినా, ఏంటి ప్రియా? రేపు మా కాలేజ్ లో ఫంక్షన్ ఉంది, నాకు కాస్త మెహందీ పెట్టవా? అవునా, పిల్లలు ఇప్పుడే పడుకున్నారు. నాకు కూడా ఇప్పుడే కదా రెస్ట్ తీసుకోవడానికి టైం దొరుకుతుంది. ఇప్పుడు కనుక నేను పడుకోలేదనుకో రోజంతా నేను తలనొప్పితో బాధపడాలి. ఇప్పుడు నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను, ఈవినింగ్ తప్పకుండా పెడతాను. ఓకేనా? సర్లే. అరే అమ్మా, అందులో వాళ్ళు కోపగించుకోవాల్సిన విషయం ఏముంది? నేనేం వాళ్ళ మీద అరిచి చెప్పడం లేదు కదా, నార్మల్ గానే చెప్తున్నాను. నేను చేయలేని పనులు చేయలేను అని చెప్తున్నాను. ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు కోపం వచ్చినా తర్వాత అలవాటు అయిపోతుంది. అనవసరంగా నేను చేయలేని పనులు చేయగలను అని ఒప్పుకొని తర్వాత చేయడానికి నేను బాధపడి వాళ్ళు నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఇదంతా ఎందుకు? పోను రిలేషన్షిప్స్ అన్ని పాడవుతాయి దీనివల్ల. ఇలా ఫస్ట్ కొన్ని బౌండరీస్ అన్న సెట్ చేసుకున్నాం అనుకో, నాకు మంచిది, వాళ్ళకి మంచిది.